హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద వ్లాగ్స్. మన వినాయకుని చేతిలో ఉండే లడ్డును వేలంపాట పాడుతారు. ఆ వేలంపాట పాడిన వారికే మన వినాయకుని చేతిలో ఉండే లడ్డు సొంతం. అవును, వినాయకుని చేతిలో లడ్డూని ఎందుకు పెడతారు? ఎందుకంటే మన బొజ్జ గణపయ్యకు లడ్డు అంటే చాలా ఇష్టం అని మనం పురాణ కథ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అటువంటి లడ్డుకి ఎంత గొప్పతనం ఉంది కదా. అందుకని వేలంపాట పాడిన వారు ఒకరే తింటే ఎలా చెప్పండి. అందుకే వేలంపాట పాడిన అక్క వాళ్ళైతే లడ్డూని ఇదిగో ఇలా కవర్స్లో ప్యాక్ చేసి అందరికీ ప్రసాదంగా పంచుతున్నారు. వినాయకుని చేతిలో ఉన్న లడ్డూని నేనైతే ఫస్ట్ టైం తింటున్నానండి. అది కూడా వేలంపాట పాడిన లడ్డూని ఫస్ట్ టైం అయితే తింటున్నా. కానీ చిన్న డౌట్ ఉండేది, ఈ లడ్డూని ఎందుకు వేలల్లో వేలంపాట పాడుతారు అని. కానీ ఇప్పుడు అర్థమైందండి, వేలల్లోనే కాదు, అంతకు మించి కూడా వేలంపాట పాడుకోవచ్చండి. అంత బాగుంది ఈ లడ్డు. అందుకేనేమో మన వినాయకునికి లడ్డు అంటే చాలా ఇష్టం. రోజు ఒక్క లడ్డు తినందే భోజనం కూడా చేసేవాడు కాదంట మన వినాయకుడు. ఇంత బాగుంటే ఎందుకు తినకుండా ఉంటారండి. మరి మీరు తిన్నారా వేలంపాట?